హాయ్ ఫ్రెండ్స్, చరిత్రలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఒక్కోసారి ఆ రహస్యాలు భూస్థాపితం అయిపోవడమే అందరికీ క్షేమకరం. కానీ ఎప్పుడైతే మనిషి అత్యాశ ఆ నిగూఢ రహస్యాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తుందో అప్పుడు ప్రకృతి తనదైన శైలిలో సమాధానం చెబుతుంది. ఈజిప్టు పిరమిడ్ల దేశం, మమ్మీల నిలయం. సరిగ్గా 104 ఏళ్ల క్రితం ఒక అనామక ఈజిప్టు చక్రవర్తి సమాధిని ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు అప్పటి వరకు ఎవ్వరూ ఊహించని ఒక భయంకరమైన మృత్యుయాత్ర మొదలైంది. అదే టుటన్ఖామున్ సమాధి శాపం. ఆ సమాధి తలుపులు తీసిన వారంతా వరుసగా వింతైన వ్యాధులతో, ప్రమాదాలతో మరణించారు. అది నిజంగానే ప్రాచీన మమ్మీల శాపమా, లేక ఆ గదుల్లో వేల ఏళ్లుగా దాగి ఉన్న ఏవైనా విషవాయువుల ప్రభావమా? ఈ బార్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ప్రపంచాన్ని వణికిస్తున్న ఫారోల శాపం వెనుక ఉన్న అసలు నిజాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ కథ 1922 నవంబర్ 4న మొదలైంది. బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ హోవర్డ్ కార్టర్ ఇంకా ఆయనకు ఆర్థిక సాయం చేసిన లార్డ్ కార్నర్వన్ ఈజిప్ట్లోని వ్యాలీ ఆఫ్ ది కింగ్స్లో తవ్వకాలు జరుపుతున్నారు. అకస్మాత్తుగా వారికి మట్టిలో కూరుకుపోయిన ఒక మెట్టు కనిపించింది. అది నేరుగా 3000 ఏళ్ల క్రితం చనిపోయిన టీనేజ్ చక్రవర్తి టుటన్ఖామున్ సమాధికి దారితీసింది. ఆ సమాధి లోపల ఉన్న సంపద చూసి ప్రపంచమే షాక్ అయింది. టన్నుల కొద్ది బంగారం, వజ్రాలు, రత్నాలతో నిండిన ఆ గదిలో ఒక హెచ్చరిక కూడా ఉంది. ఎవరైతే రాజ్య ప్రశాంతతకు భంగం కలిగిస్తారో మృత్యువు తన రెక్కలతో వారిని వెతుక్కుంటూ వస్తుంది అని అక్కడ రాసి ఉంది. మొదట్లో హోవర్డ్ కార్టర్ బృందం దీన్ని ఒక పుకారుగా భావించి కొట్టిపారేసింది. కానీ ఆ సమాధి తలుపులు తెరిచిన కొద్ది రోజులకే ఆ భయంకరమైన శాపం తన పంజా విసరడం మొదలుపెట్టింది. సమాధిని తెరిచిన కేవలం 4 నెలల తర్వాత ఈ ప్రాజెక్టుకు డబ్బులు ఇచ్చిన లార్డ్ కార్నర్వన్ అకస్మాత్తుగా కైరాలోని ఒక హోటల్లో మరణించాడు. ఒక చిన్న దోమ కాటు వల్ల ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని, ఆ తర్వాత అది నిమోనియాగా మారి ఆయన ప్రాణాలు తీసిందని డాక్టర్లు చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన చనిపోయిన సరిగ్గా అదే సమయంలో కైరో నగరం మొత్తం కరెంటు పోయి అంధకారంలో మునిగిపోయింది. అంతేకాదు, లండన్లో ఉన్న ఆయన పెంపుడు కుక్క కూడా అదే సమయంలో పెద్దగా అరిచి చనిపోయింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా దావాగ్నిలా వ్యాపించింది. మమ్మీ శాపం మొదలైందని జనం భయపడ్డారు. లార్డ్ కార్నర్వాన్ ముఖం మీద ఎక్కడైతే దోమ కుట్టిందో టుటన్ఖామున్ మమ్మీ ముఖం మీద కూడా సరిగ్గా అదే చోట ఒక మచ్చ ఉండటం అందరినీ వణికించేలా చేసింది. లార్డ్ కార్నర్వాన్ మరణం కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఆ సమాధిని చూసిన జార్జ్ జే గౌల్డ్ అనే అమెరికన్ బిలియనీర్ వచ్చిన మరుసటి రోజే జ్వరంతో చనిపోయాడు. సమాధి లోపల ఎక్స్రే తీసిన రేడియాలజిస్ట్ సర్ ఆర్కిబాల్డ్ రీడ్ ఆ ఎక్స్రే తీసిన కొద్ది రోజులకే వింత వ్యాధితో మరణించాడు. హోవర్డ్ కార్టర్ సెక్రటరీ రిచర్డ్ బెతెల్ కూడా ఒక రాత్రి నిద్రలోనే మరణించాడు. ఇలా సమాధితో సంబంధం ఉన్న సుమారు 22 మంది తక్కువ కాలంలోనే వింతైన పరిస్థితుల్లో మరణించారు. ప్రముఖ రచయిత సర్ ఆర్డర్ కోనన్ డోయల్ సైతం ఇది ఖచ్చితంగా ఆ సమాధి లోపల దాగి ఉన్న శక్తుల పని అని బహిరంగంగా ప్రకటించాడు. కానీ ఈ మరణాల వెనుక నిజంగానే అపారమైన శక్తులు ఉన్నాయా, లేక శాస్త్రీయంగా ఏదైనా కారణం ఉందా? శాస్త్రవేత్తలు ఈ మరణాలను విశ్లేషించినప్పుడు ఒక ఆసక్తికరమైన కోణం బయటపడింది. ఆ సమాధి 3000 ఏళ్ల పాటు మూసి ఉంది. లోపలికి గాలి వెళ్ళదు, వెలుతురు ఉండదు. అటువంటి తేమ ఉన్న గదుల్లో అస్పెర్గిల్లస్ నైజర్ వంటి ప్రాచీన ఫంగస్ లేదా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. సమాధిని తెరిచినప్పుడు ఆ బ్యాక్టీరియా లోపలికి చేరి దాన్ని పీల్చిన వారు ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్లనే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న లార్డ్ కార్నర్వన్ వంటి వారు త్వరగా మరణించారని కొందరు వాదిస్తున్నారు. కానీ వింతేంటంటే సమాధిని స్వయంగా తాకిన, అందరికంటే ఎక్కువసేపు లోపల గడిపిన హోవర్డ్ కార్టర్ మాత్రం 17 ఏళ్ల తర్వాత 64 ఏళ్ల వయసులో సహజంగానే మరణించాడు. మరి శాపం ఆయనను ఎందుకు వదిలేసింది? నిజానికి టుటన్ఖామున్ శాపం అనేది సైన్స్, విశ్వాసానికి మధ్య జరుగుతున్న యుద్ధం. కొందరు దీన్ని కేవలం కాకతాళీయంగా భావిస్తే మరికొందరు మాత్రం ప్రాచీన ఈజిప్షియన్ల మాంత్రిక విద్యల ప్రభావమని నమ్ముతారు. టుటన్ఖామున్ సమాధిలోని నిధులు నేడు మ్యూజియంలో ప్రదర్శనకు ఉన్న ఆ సమాధికి ఉన్న శాపం అనే ముద్ర మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. మనిషి ప్రకృతిని జయించగలడేమో కానీ కాలగర్భంలో కలిసిపోయిన ఆత్మల ప్రశాంతతకు భంగం కలిగిస్తే వచ్చే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో టుటన్ఖామున్ సమాధి నిరూపిస్తుంది. ఫారోల శాపం ఇది ఒక వీడని మర్మం, ఒక అంతుచిక్కని అద్భుతం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈజిప్ట్ మమ్మీల శాపం అలాగే టుటన్ఖామున్ సమాధి మిస్టరీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ మరణాలు కేవలం బ్యాక్టీరియా వల్ల జరిగాయా, లేక నిజంగానే శాపం ఉందా? కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ హిస్టారికల్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.